మనకన్నా ఎంత ఇక్కడ పెడతామని దానికన్నా సహకూరు ఈరోజు ఇక్కడ మాకు అసలు అక్కడ ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం పెట్టేటప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి అక్కడ ఇచ్చే నెల పెట్టారు. మాకు అంత అవసరం లేదు. చెప్తూ వాళ్ళే అన్నారు గ్రామాలు ఏమీ పోవండి మీరందరూ. నేను అప్పటికే అడిగాను మా వాళ్ళందరూ పోడు వ్యవసాయం చేస్తారు, గిరిజనులంతా ఉన్నారు. ఎంత భూములు అయితే నాకు తెలిసి మనకి గవర్నమెంట్ భూములు ఇచ్చారు, జరాయితీ భూములు. కాంపన్సేషన్ అనేది 2013 చట్టం ప్రకారమే ఇస్తారు. ఇది ఒకటి. 2 పోడు వ్యవసాయాలు మా వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ కొండల మీద జీవిస్తారు. మీరు చేసే పరిష్కారం ఏంటి? ఒకవేళ పిలిచారు కూడా అడిగాను. నేను నాకు నేర్చుకోవడానికి ఉదాహరణ నేను మీ అందరితో మాట్లాడాలంటే నాకు విషయాలు తెలియాలి, నేను నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర, నేను తెలుసుకోవాలి. విజయవాడ మా డిపార్ట్మెంట్ రెవ్యూ పెట్టాను. రెవ్యూ పెట్టిన తర్వాత అలాగే నేను ఒకటి చూడాలన్నా వెళ్ళి కాపురా వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి చూసి వచ్చాం. అంటే ఏది కూడా అనుభవం లేకుండా తెలియకుండా నేను ఒక శాసనసభ్యుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు బాధ్యతగా నేను మాట్లాడాను. తెలియకుండా విషయాన్ని తెలిసినట్టుగా నేను మాట్లాడాలనుకోండి రేపు అదే వస్తాయి. నేను ఇన్నాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినా మీరు పూర్తిగా అశాంతం చూడండి. గిరిజనులు అనేటటువంటి వాళ్ళు అక్కడ అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. ఏ గ్రామము అని వాళ్ళు చెప్తున్నారు. అసలు సర్వేనే జరగలేదు. సర్వేనే జరగకుండా ఎక్కడ వచ్చేస్తుంది అక్కడ వచ్చేస్తుంది ఈ ఊళ్ళో పెట్టేశారు. అవునమ్మా నేను నువ్వు తెలియనివన్నీ మాట్లాడుతున్నావు. జరగదని కానీ ఓటీపీ దీనికి సంబంధం లేదు. ఈ రోజు దేనికి వచ్చానమ్మా నేను ఈ రోజు దేనికి వచ్చాను అదే మాట వద్దండి. నువ్వు తెలిసే ఉంటాదని నువ్వు అలాగా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు బయటికి రాక మీకు తెలియపోవచ్చు కానీ ఎప్పుడూ కూడా అసత్యాలు మాట్లాడాలి. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఎంతమందికైనా ఎవరికైనా సహకరిస్తా. ప్రభుత్వం అనేది ప్రభుత్వం పెట్టేటటువంటి ఇండస్ట్రీ అన్నప్పుడు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు వెళ్తాయి. అదేమి నీకు సర్పంచ్కి చెప్పరు, ఊరొస్తే మీకు తెలియాలి తప్ప కానీ నాకు తెలియదు. నేను అక్కడ ఉంటానా? నేను 6 రోజులు ఇక్కడ ఉండొచ్చు, లేదా 1 రోజులు విజయవాడలో ఉండొచ్చు, లేదా వేరే ప్రోగ్రామ్స్ కి వెళ్ళొచ్చు. అదే అంతే సార్. మాకు ఈ ప్లాంట్ ఆపేస్తానే మాట్లాడేసి అది నాన్న వినం. ఒక్క నిమిషం వినమ్మా. మనం ప్లాంట్ ఆపేస్తారా లేదనేది ప్రభుత్వ నిర్ణయాలు. అది జరగదు. దవాఖాన ఏది కట్టలేము కదా, స్టాక్ లోనే ఆపాలి. నా మాట వినాలి నువ్వు. ప్రతిపాదన నాది కాదు. మళ్ళీ మీకు చెప్తున్నా, ప్రతిపాదన నాది కాదు. అధికారులు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఆ రోజు ఇచ్చినప్పుడు నేను కూడా సరుబుజ్జిల మండలంలోనే ఉన్నాను. సరుబుజ్జిల తెలిగిపేట ప్రోగ్రాంలో ఉన్నాను. అర్థమైందా? ఉన్నప్పుడు ఇలా వచ్చాము సార్, ఇలా మేము వెళ్తున్నానంటే వినమ్మా, నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. అర్థమైందా? పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్పాలా మీకు ఒకవేళ భాషలో అర్థం వినండి. మీరిక్కడ నేను స్వయంగా వచ్చాను. ఈ నియోజకవర్గానికి 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి వ్యక్తిని. అర్థమైందా? 15 సంవత్సరాల నుంచి గతంలో శాసనసభ్యుడిగా చేశా. మీ గ్రామానికి రోడ్లు లేవంటే రోడ్లు వేయించా. తాగడానికి వినయ్య ఇవన్నీ నేనే ఇచ్చిన. ఈ రోడ్డు అయినా నేనే ఇచ్చిందే. ఇప్పుడు మీ వీధిలో రోడ్లైనా నేనే ఇచ్చిందే. బలాయిలు వేస్తున్నానన్నా నేనే ఇస్తుందే. లేదు మీకు మంచి చేయాలనేటటువంటి దీంతోనే ఆ రోజుల్లో ఎవరైనా లోను గేనో కావాలన్నా, ఆటో ట్రాక్టర్ వ్యాన్లో కావాలన్నా ఇప్పించింది నేనే. మరలా ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చినా, ఎవరు నా దగ్గరికి వచ్చినా ఇంజిన్లు కావాలి బాబు, లేకపోతే ట్రాక్టర్లు కావాలి, ఇప్పుడు కావాలన్నా కూడా ఇప్పుడు కూడా ఇప్పిస్తుంది కూడా నేనే. తర్వాత
మీకు భూ సమస్యలు ఏమైనా ఉంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు భూ సమస్యలు కూడా పరిష్కరిస్తున్నది కూడా నేనే. కాబట్టి ఇది ఎవరో బయట ఉన్నటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి వ్యక్తులు, మీకు ఎప్పుడూ కూడా ఏ దానికి కూడా సహకరించినటువంటి వ్యక్తులు చెప్పే మాటలు అబద్ధాలు అసత్యాలు కాదు. ఇక్కడ నేను స్వయంగా వచ్చాను. మీరు ఏదైనా ఉంటే ఇక్కడ మన ప్రాంతాలు, మన నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. 10 మంది చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ బిడ్డలు ఉన్నారు. ఈరోజు మీరు కూడా కష్టపడి చదివిస్తున్నారు. ఆ చదివించిన పిల్లలకి ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రావడం లేదు. అలాగే మన పిల్లలకే కాదు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఎవరికి ఉపాధి మార్గాలు లేవు, మనకు కూడా ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు మీ పిల్లలు చాలా స్పష్టంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, మనకి మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం, మీ అందరి భవిష్యత్తు ముఖ్యం. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనుకుంటే మనం ఇలాగే ఉంటాం. కాలంతో పాటుగా మనము అభివృద్ధి చెందాలి, మనకు కూడా మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలి అనుకుంటే మనం కూడా ఆలోచనలు ఇంకా కాస్త ముందుకెళ్ళాలి. ఈరోజు మీరు చాలామంది మీకు తెలియక ఏదో పరిశ్రమ వచ్చేసింది, ఎక్కడ వచ్చిందని అడుగుతున్నాను నేను. ఈ రోజుకి ఇంకా అసలు ఇనీషియల్గా సర్వే కూడా చేయాల. అసలు చేస్తే పనికొస్తుందా పనికిరాదా, ఈ ప్రాంతం అసలు అవసరమా లేదా, ఏమీ లేకుండానే వాళ్ళు వచ్చారు. జస్ట్ ఒకసారి అధికారులు అందరూ వచ్చారు, ఒక పెద్ద పరిశ్రమ ప్రభుత్వం పెడతామంటుంది, ప్రభుత్వం పెడుతుంది. ఇది ఎవడో ప్రైవేట్ వ్యక్తులు కాదు. 32,000 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రాంతంలో వస్తే పెద్ద పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు దానివల్ల మన అందరికీ, మన బిడ్డలకి, మన కుటుంబాలకి విలువలు వస్తాయి, మీ భూములకి విలువలు వస్తాయి. ఒకవేళ మీకు ఎవరికైనా తప్పొప్పులు కానీ ఉంటే అది కూడా చెప్తున్నాను, అపోహలు పడకండి. ఒకవేళ ఇంకా పరిశ్రమ వస్తుందో రాదో కూడా తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. ఈ రోజు కూడా ఎక్కడైనా వచ్చేసింది అని ఒక కాగితం చూపించమనండి ఎవరైనా. ఈ సోకాల్డ్ ఇప్పుడు ఎవరైతే వచ్చి మీ దగ్గర అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారో, ఇటువంటి వచ్చింది అనేది ఒక కాగితం చూపించమనండి ఎక్కడైనా. సార్ మరి మీరే మాట్లాడారు, జనాలు లేరు, ఇదే లేరు. నా మాట అదే వినండి, నా మాట విందా నాన్న, నా మాట వినండి. వినమ్మా, నీకు తెలియని మాటలు మాట్లాడకు. నేను ఎప్పుడు కూడా అసత్యాలు మాట్లాడు, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళెవడో అబద్ధాలు చెప్పి ఎలా మాట్లాడారు రవి, అలా మాట్లాడాడు రవి అని చెప్పి మీరెలా మాట్లాడు. నేను ఒకటే మాట్లాడుతున్నా, పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలి, ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామన్నప్పుడు మనం అందరం ఆహ్వానిద్దాం. తినండి, వినమ్మా, ఆది వినయ హానికరం చెప్తున్నారు కానీ వీడియోలు చూసినప్పుడు ఎన్ని వలస గ్రామాలు లేవంటున్నారు, వెన్నెల వలస ఆ మాట మాట్లాడలేదు. మళ్ళీ వినయ నేను మాట్లాడింది, నేను మాట్లాడి వినండి. నేను మాట్లాడేది నీకు అర్థమైనట్టుగా ఉంటే మాట్లాడు. వినమ్మా, విను. వెన్నెల వలస నేను ఏం చెప్పాను, నేను మాట్లాడింది ఏంటి, ఏ ఒక్క గ్రామాలు పోవు, ఏ ఒక్క గ్రామము పోదు. నేను అదే చెప్పాను. మీకున్న ఏమీ పోవు. అర్థమైందా? నేను అనేదేంటి, గ్రామాలు పోవన్నాను. గ్రామాలు పోవు. మేము మా ఎస్టీ స్కూల్ నుంచి కెమెరాలు పెట్టండి. ఎందుకు సార్? ఏ కెమెరాలు? స్వయంగా వచ్చి ఆ రోజు రాత్రికి వచ్చి నా మాట ఒక బాబు విను, నేను విను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో అధికారులు ఒకవేళ వాళ్ళకి అవగాహన లేక ఉండో ఏదైనా చేశారేమో కానీ వినండి, అదేనా ఎంఆర్ఓ గారే, నేను అదే చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఒక్క నిమిషం అండి, సర్వే అనేటటువంటిది సర్వే అంటే ఏంటి? సర్వే డిఫరెంట్.
చేయలేదండి, సాయంత్రమే స్టార్ట్ చేశారు. అంటే 2 గంటలకే స్టార్ట్ చేశారు. 2 గంటలకే స్టార్ట్ చేశారు. ఆ డిస్టర్బెన్స్ వల్ల లేట్ అయింది. అంతేగాని నైట్ 3 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఏంటి 3 గంటల నుంచి ప్రారంభించారు. మొత్తం లొకేషన్ రాత్రి చేయాలన్నటువంటి ఉద్దేశం కాదది. వాళ్ళు సర్వే చేసినటువంటిది మనకి చెప్తున్నాను. ఆమదాల వలస ఒక్క నిమిషం మీరు వినండి. ఆమదాల వలస నుంచి ప్రారంభించి ఇక్కడ ఏమ్మా ఇప్పుడు కూడా ఇంటింటికే వస్తున్నాను. ఆమదాల వలస నుంచి ప్రారంభించి ఇక్కడ వరకు, అలాగే మదనాపురం వరకు వాళ్ళు మొత్తం సర్వే చేస్తా ఉన్నారు. దొంగతనంగా అదే ఎందుకంటే ఎప్పుడు సర్వే చేయనప్పుడు దానికి కమిటీ పెట్టేసి ఇలగిలగా అలా సర్వే చేస్తున్నాము. దాని గురించి గ్రామ కమిటీ పెడతామని పెట్టాలి కదా. గ్రామ సభ పెట్టినామని సార్ మీరు అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోతే మెడ పట్టుకొని గెలితే ఇవి అన్న మా ఇంటికి వచ్చి ఏదన్నా అప్పుడు మీకు ఏదేది మీకు అవసరం చెప్పండి అన్నారు. కనీసం ఒక్కలు పట్టించుకుంటున్నారు. రావడం అయితే ఇంత బాధపడి ధర్నా కొట్టింటే సార్ ప్రోగ్రామ్ లో ఉన్నాం. పరిశ్రమలు మాకు దండం. బాబు అదే ఇప్పుడు ఉద్యోగం అక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే అది ప్రభుత్వానికి సంబంధించింది. వినండి నా మాట వినాక మాట. అది ప్రభుత్వం అనేది. ప్రభుత్వం అంటే ఏంటి? వాళ్ళందరూ ప్రభుత్వ అధికారులు. అర్థమైందా? ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వం నుంచి వస్తాయి. అంతేగాని ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి మాట నాకెందుకు తెలుస్తా? ఇప్పుడు మీరు చెప్పారు రాత్రి ఇచ్చారని.